జై రాధేశ్యామ్ అండి. ఈరోజు ముచ్చటైందంటే ఈ అమ్మాయి పేరు నిఖిత. ఈమె హైదరాబాద్లో ఉంటుంది, కానీ జాబ్ పర్పస్ ఈమె అమెరికాలో వెళ్ళి సెటిల్ అయింది. సో అక్కడ జాబ్ చేసుకుంటూ చాలా బాగా ఉండేది. కానీ 31st నైట్ ఈమె మిస్సింగ్ అని చెప్పేసి అర్జున్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అర్జున్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చి ఇండియాకి అయితే వచ్చేసాడు. ఏంటి పోలీసులకు అనుమానం వచ్చి అర్జున్ ఫ్లాట్ని చెక్ చేస్తే ఆ రూమ్లో తన డెడ్ బాడీ ఉంది, నిఖిత డెడ్ బాడీ. సో కట్ చేస్తే ఏమై ఉంటుందంటే, సో వీళ్ళు పాస్ట్లో రిలేషన్షిప్లో ఉండి ఆ తర్వాత బ్రేక్ డౌన్ అయిపోయింది రిలేషన్షిప్. బ్రేక్ డౌన్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయికి తిను డాలర్స్ ఇచ్చేది ఉందంట, ఒక $10. సో అలా ఇచ్చేది ఉంది, నా ఫ్లాట్కి రా అని చెప్పేస్తే తను వెళ్ళినాక ఆ ఫ్లాట్లోనే అతి క్రూరంగా దారుణంగా చంపి ఆ ఫ్లాట్లోనే పడేసి మళ్ళీ పోలీసుల దగ్గరికి ఏం తెలియకుండా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిండట అమ్మాయి మిస్సింగ్ అని చెప్పేసి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెంటనే ఇండియాకి అయితే వచ్చేసాడంట. సో ఈ అమ్మాయి పాస్వర్డ్స్ అన్నీ వీనికి తెలిసిన తర్వాత ఈ అమ్మాయి బ్యాంక్ అకౌంట్ నుండి $40 తీసుకొని మళ్ళీ ఇండియాకి అయితే రిటర్న్ వచ్చేసాడంట. ఇప్పుడు ఆ తండ్రి బాధ ఎవరికి చెప్పుకుంటాడు? మా పిల్లని అమెరికాలో మంచి జాబ్ చేస్తుంది, మంచిగా సెటిల్ అయింది అని చెప్పేసి 10 మందికి చెప్పుకున్న ఆ తండ్రి ఇప్పుడు అమ్మాయి గురించి ఏమని చెప్పుకోగలుగుతాడు? ఆ తండ్రి బాధ ఎవరు తీరుస్తారు? కూతురు డబ్బులు పంపిస్తుంది, మమ్మల్ని చూస్తుంది అని చెప్పేసి ఆ తను ధైర్యంగా ఉన్నాడు. అలాంటిది ఇప్పుడు ఆ తండ్రికి ఎవరు సమాధానం చెప్పాలి? రీసెంట్గా ఈ అమ్మాయి మంచి జాబ్ చేస్తూ 2025 బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా తీసుకుందంట. కానీ 2026 చూడలేకపోయింది. ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. మన మనసు చాలా గట్టిపడిపోయింది. కానీ ఇలాంటి వాళ్ళని కఠిన శిక్ష ఖచ్చితంగా వేస్తే మాత్రం మళ్ళీ ఇంకొకటి చేయడానికి కూడా భయపడతాడు. సో మీరేమంటారు? కమెంట్ చేయండి.